హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకైతే వచ్చేసిందండి. ఎప్పుడెప్పుడా అని ఈ ట్రోఫీని ఎవరు పొందుకుంటారా అని ఎంతో ఎదురు చూశారు. అలాగే ఇక ఆ కాలం అయితే వచ్చేసిందని చెప్పాలి. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఈరోజు షూటింగ్ అయితే అయిపోతుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంటే ఒక ఉన్నటువంటి ఐదుగురిలో సో ముగ్గురు ఈ రోజైతే ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక దాని తర్వాత టాప్ 2. సో టాప్ 2 మాత్రం అసలుకి నిజంగా చెప్పాలంటే పోటీగా ఉందనే చెప్పాలి. సో తనుజాకి అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఎక్కడా తగ్గటం లేదు. సో ఓటింగ్ పరంగా ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా సేమ్గానే ఉంది. అందుకే విన్నరు రన్నర్ అప్ ఎవరని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సో ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగా ఎవరు దానికి అర్హులో వాళ్ళైతే ఆ ట్రోఫీని పొందుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక తర్వాత ఉన్నటువంటి 3 పొజిషన్స్ ఇవి కూడా అసలు ఎక్కడ కూడా రాజీ పడేటట్టుగా లేరు. ఎవరైనా సూట్ కేస్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, తీసుకోవాలి కూడా. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా అర్హులే. సో ఒకరికి డబ్బులు అవసరం, ఇంకొకరు అంత ఎంటర్టైన్ చేసి ఊరికినే వెళ్ళే బదులు హ్యాపీగా తీసుకొని వెళితే బెటర్. ఇంకొకరికి వచ్చేసి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వచ్చారు. సో వచ్చిన వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడి ఊరికే వెళ్ళడం ఎందుకు? ఒక సూట్ కేసులో ఎంతో కొంత అమౌంట్ ఉంటే మంచిదే కదా. సో కాబట్టి ఎవరు తీసుకున్నా కూడా ఈ సీజన్లో అర్హులనే చెప్పచ్చండి. కానీ అది ఎప్పుడు ఆఫర్ చేస్తారు, ఎవరికి ఆఫర్ చేస్తారు, ఎవరు తీసుకుంటారనేదే ఇక్కడ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్ దీనికి కూడా అనుకొని సో ఎవరు డిజర్వ్ అని బిగ్ బాస్ అనుకుంటాడో సో 5th పొజిషన్లో ఉన్నప్పుడే ఆఫర్ చేశాడనుకోండి, ఖచ్చితంగా సంజన గారు అయితే తీసుకొని హ్యాపీగా మీకు మీరు కొట్టుకోండిరా నేనైతే తీసుకుని వెళ్ళిపోతున్నానని చెప్పచ్చు. సో అది కూడా మంచిదే. ఆమె ఇంతవరకు స్ట్రగుల్ అయిన దానికి తీసుకున్నా బెటరే. లేదు 3rd and 4th పొజిషన్స్ డేమాన్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా అసలు ఇద్దరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా సేమ్ ఓటింగ్ అయితే ఉందంట. అసలు ఇమాన్యుల్ విన్నర్ రేస్ నుంచి అనవసరంగా పాపం పడిపోయాడనే చెప్పాలి. ఈ అబ్బాయి కష్టపడినంత నిజంగా ఏ యొక్క ఎంటర్టైనర్ కూడా ఇంత కష్టపడలేదేమో అన్నట్టుగా ఒకే ఒకడు అంత ఈ సీజన్ మొత్తాన్ని లాక్కుంటూ వచ్చాడు. హ్యాపీగా మనం నవ్వుకున్నామంటే అది ఇమ్మాన్యుయల్ వల్లే. సో కొన్ని సీజన్స్లో రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కూడా రావడం జరిగింది ఎంటర్టైనర్స్. కానీ ఈ అబ్బాయి ఒక్కడు మాత్రమే సింగిల్ హ్యాండ్తో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ అబ్బాయి తీసుకున్నా కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక డేమాన్కి కూడా వాళ్ళ ఫాదర్కి కానివ్వండి ఎంతో యూజ్ అవుతుంది. ఇక చూద్దాం ఏం జరుగుతుందో అనేది. ఇక ఓటింగ్ అయితే ఇలా ఉంది. సో 1st and 2nd ప్లేసెస్లో తనూజ కళ్యాణ్ మాత్రం పోటీగా ఉన్నారు. 3rd and 4th వచ్చేసి ఇమ్మాన్యుయల్ డేమాన్ అయితే పోటీగా ఉన్నారు. ఇక 5th పొజిషన్లో సంజన గారు అయితే ఉన్నారు. నిజంగా ఈమె ఏవి కానీ ఖచ్చితంగా ఒక్కరోజు ముందేసినా కానీ హైలైట్గా అయితే ఉండేది. నిజంగా ఆమె ఫైటర్, అలాగే మదర్, అలాగే ఎమోషనల్గా చాలా రకాలైన యాంగిల్స్ ఆమెలో ఉన్నవి అన్నీ చూపించారు. నిజంగానే 6th గేర్లో ఆమె ఆటని స్టార్ట్ చేసింది అన్నట్టుగా నిజంగా ఈమె ఏవి హైలైట్ ఉండింది. బట్ ఇకేం చేయలేము కాబట్టి ఇక చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక ఓటింగ్ అంతా ఇలా పెట్టేస్తే ఈరోజు వచ్చేసి రాజా సాబ్ ఆ సినిమాలో హీరోయిన్ అయితే నిధి అగర్వాల్ అయితే మన బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరుగుతుంది. సో వీళ్ళతో మాత్రం అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక ఇమ్మాన్యుయల్ అలాగే నిధి అగర్వాల్ వీళ్ళు ఆల్రెడీ కుకింగ్ షోలో వీళ్ళిద్దరికి పరిచయం ఉందనమాట. అక్కడ కూడా ఇమ్మాన్యుయల్ చాలా జోక్స్ వేసి చాలా జోవియల్గా ఉన్నాడు. సో ఇక ఆమెను చూడగానే ఇక నా గుండెకాయ నిధి అసలు నిధి నిన్ను చూడడానికే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చాలా సరదా మాటలతో ఆమెనైతే చాలా ఎంటర్టైన్ చేస్తారు. అలాగే ఈమె ఒక గేమ్ అయితే ఆడిస్తుంది కదా, కళ్ళకు గంతలు కట్టుకొని అక్కడ ఉన్నటువంటి బీన్ బ్యాగ్స్ మీద వీళ్ళు కూర్చోవాలి. సో ఈ బీన్ బ్యాగ్ టాస్క్ అప్పుడే కళ్యాణ్కి దెబ్బ తగలేదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని సో ఒకదానికి వెళ్ళి గుద్దుకుంటాడు. ఇక తలకైతే అక్కడ కొద్దిగా గాయం జరుగుతుంది. సో అందుకే తను కట్టుకొని ఉంటాడు. నెక్స్ట్ ప్రోమోలో మీరు చూడండి. సో కళ్యాణ్కి దెబ్బ తగిలింది ఈ యొక్క ఆటలోనే. సో మరీ పెద్ద ప్రమాదం అయితే ఏమీ లేదు, ప్రమాదం తప్పిందనే చెప్పాలి. సో కొద్దిగా తగిలింది, దానికి బ్యాండేజ్ లాగా వేసుకొని ఉంటాడు. ఇక ఇట్లాగా సరదాగా వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లయా గారు, శివాజీ గారు, ఆ బాబు అయితే వస్తారు. సో వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని అనే సినిమాతో వీళ్ళైతే ముందుకొస్తున్నారు. బట్ శివాజీ గారు నెక్స్ట్ లెవెల్లో కామెడీ చేస్తారండి. హౌస్లోకి రాగానే డేమాన్ అండ్ రీతుని లయా గారు అలాగే శివాజీ గారు వీళ్ళిద్దరూ యాక్ట్ చేసిన విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. నిజంగా శివాజీ గారు
సెకండ్ అసలు ఆయన రెండో యాంగిల్ చూసినప్పుడు నిజంగా సూపర్గా అనిపించింది. బిగ్ బాస్ తర్వాత ఆయనలో చాలా మార్పు అయితే వచ్చింది. అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు కానీ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగానే గేమ్ చేంజర్ లాగా ఆయన ఆడిన విధానము సూపర్గా అనిపించింది. దాని తర్వాత ఆయన తీసే సినిమాలు కూడా అదే రేంజ్లో సూపర్ సక్సెస్తో అయితే వెళ్ళిపోతున్నారు. ఇక బజ్లో కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాళ్ళని అడిగే క్వశ్చన్స్ విధానం కానివ్వండి చాలా అంటే చాలా హిట్గా అయిపోయింది. ఇప్పుడు రీతు అండ్ డెమోన్ది కూడా లయా గారు అలాగే శివాజీ గారు భలే చేసి అందరినీ నవ్విస్తారండి. చాలా బాగా అనిపించింది. ఈ రోజంతా ఇవే జరుగుతాయి. తర్వాత ప్రదీప్ వస్తున్నాడు, దాని తర్వాత శ్రీముఖి వస్తుంది. ఇక శ్రీముఖి కూడా కొన్ని ఆటలు అయితే ఆడిస్తుందంట. సో శివమణి సినిమాలో ఒక గ్లాస్ సీసా లాంటిది ఉంటుంది కదండి. సో అలాంటి సీసాని తను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ సీజన్లో ఎవరు ఎట్లా ఉండాలి, లేదంటే మీ కంప్లైంట్స్ ఏంటి, అట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాటిని బట్టి వీళ్ళు ఆన్సర్స్ రాస్తే ఆ సీసాలో దాన్ని పెట్టి వాళ్ళు ఆ బిగ్ బాస్ హౌస్లోనే పెడతారంట. ఈ టాస్క్ మాత్రం చాలా విచిత్రంగా ఈ శివమణి సినిమాలో అదెంత హైలైట్ అయిందో ఈ టాస్క్ కూడా అంత హైలైట్ అయితే అవ్వబోతుందంటండి. సో ఇక వాళ్ళ యొక్క అంటే నెక్స్ట్ సీజన్లో వచ్చే వాళ్ళు వీళ్ళు ఇలా ఉండాలి, లేకపోతే వీళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకురావాలి, సో వీళ్ళకి ఈ బాధలు ఉంటాయి, ఇట్లాగా కొన్ని క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పి సో వాటిని ఆన్సర్స్ని అక్కడ పెట్టి నెక్స్ట్ సీజన్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ యొక్క థాట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. చూద్దాం ఏం రాశారో, ఏం క్వశ్చన్స్ అడిగారో. ఈ అయితే ఆటలు అయితే ఆడించబోతున్నారు. ఇక మన బీబీ జోడీ కోసం ఆ ప్రమోషన్ కోసం ప్రదీప్ గారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈయన వస్తే కూడా అంత సామాన్యంగా ఉంటుందా? అస్సలు ఉండదు కదా. ఇక ఇమ్మాన్యుయల్ని అప్పుడు కౌగలించుకోవాలంటే పొట్ట అడ్డు వచ్చేది. బట్ ఇప్పుడు ఇమ్మాన్యుయలే దగ్గరికి వస్తున్నాడు అంటే నిజంగా అందరూ అంత వెయిట్ లాస్ అయితే అయిపోతారు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ అయితే అయిపోతారు కదా. అలాగే నిజంగానే ఇమ్మాన్యుయల్ కూడా వెయిట్ లాస్ అయితే అయిపోయాడు కాబట్టి ఇక ఇమ్మాన్యుయల్తో ఫన్ అయితే చేసేస్తారు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవ్వరూ తగ్గట్లేదులేండి. అందరూ సూపర్ ఎంటర్టైనర్స్ అనే అనుకోవాలి. ఈ సీజన్ మొత్తం చాలా హిట్ అయితే చేసేసారు మొత్తానికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సాంగ్స్ పాడే బ్యాండ్స్ అయితే వస్తారు కదా. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు కదా. సో వాళ్ళు మంచి మంచి సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారు. సో ఇక వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క వీళ్ళ నిజంగా మెమరీస్ని వీళ్ళంతా కూడా షేర్ చేసుకునేదానికి ఇవన్నీ చాలా గుడ్ మెమరీస్ని వీళ్ళంతా కూడా పంచుకుంటూ ఈ సీజన్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఇక రేపటి రోజున గ్రాండ్ ఫినాలేలో ఇక ట్రోఫీ ఎవరు పొందుకుంటారు, సో ఎవరికి అర్హత ఉంది, ఎవరు సూట్ కేసులు తీసుకుంటారు, గెస్ట్లు అయితే ఇక చిరంజీవి గారి చేతుల మీదుగా ఎవరు ఆ ట్రోఫీని పొందుకుంటారనేది నిజంగా సూపర్ అంటే సూపర్ ఎగ్జైట్మెంట్తో ఉంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ అర్హులే. సో కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కబోతుంది మళ్ళీ సీజన్ 9లో ఇంకొకరికి. చూడాలి. లాస్ట్ గౌతమ్ అలాగే నిఖిల్ విషయంలో కూడా ట్రోఫీ ఎవరు తీసుకుంటారని లాస్ట్ వరకు ఉత్కంఠగా ఉంది కదా. ఇక ఈ సీజన్లో కళ్యాణ తనూజ అనేది కూడా చాలా ఉత్కంఠగా మారబోతుంది. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ట్రోఫీ ఎత్తేసినట్టు వాళ్ళు ఫొటోస్, వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి వీళ్ళు ట్రోఫీ ఎత్తేసినట్టు వీళ్ళు ఫొటోస్ పెట్టుకున్నారు. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓన్లీ ఈ వీడియోసే కదండి, ఇక రాబోయే వీడియోస్ కూడా నేను అన్నిటినీ మన ఛానల్లో పెడతాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్